హోప్ ఫర్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని శ్రీరామకృష్ణ సేవ సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. హోప్ ఫర్ స్పందన ఆధ్వర్యంలో కాకినాడ కోకిల సెంటర్ వద్ద ఉన్న విముక్తి కాలనీ ప్రజలకు మధ్యాహ్న భోజనం, దుప్పట్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. హోప్ ఫర్ స్పందన స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే విముక్తి కాలనీ ప్రజలకు సేవ చేయాలనే మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ తెలియజేశారు. ఈ సందర్భంగా విఎల్ గాంధీ మాట్లాడుతూ హోప్ ఫర్ స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, విముక్తి కాలనీలో ఉన్న ప్రజలకు మంచి భోజనం, దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాలనీ ప్రజలు ఇంట్లో ఉంచుకునేందుకు నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే కాలనీ ప్రజలకు నిత్యావసర వస్తువులు కల్పించే ఆలోచన కూడా చేస్తామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడం జరుగుతుందని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్ చైతన్య సేవా సంఘం అధ్యక్షులు కర్రిరాజు, విశ్రాంత సైంటిస్ట్ లంకా హనుమంతరావు, విశ్రాంత తహసీల్దార్ కె శివకుమార్, ఎస్ వెంకటకృష్ణారావు, రామకృష్ణ స్కూల్ సిబ్బంది లోవరాజు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. మీలాంటి వాళ్ళందరికీ సహాయం చేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా రాజమ్మ గారిని కలిస్తే, రాజమ్మ గారు ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ నెంబర్లు అన్నీ ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా మీ అవసరాలు ఏమైనా ఉంటే మాకు చెప్తే చేయగలిగినంత చేయగలం. మాట ఇస్తున్నామని కాదు, చేయగలిగినంత మేము చేస్తాం. మీరు ఎక్కడా కూడా బెంగ పెట్టుకోవద్దు, ధైర్యంగా ఉండండి. పిల్లల్ని చదివించండి. చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ఉంటుంది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఏం చెప్పారంటే, శారదామాత చదువు చాలా ముఖ్యం, మన భవిష్యత్తు అది ఉంటుంది. ఎవడ రాత వాళ్లే రాసుకుంటారన్నారు. దేవుడు రాయడు, మనం రాసుకుంటాం. మనం బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. వీరున్నారు, చాలా దేశాలు తిరిగి వచ్చారు, కొన్ని దేశాలు. ఆయన శాస్త్రవేత్త. వీరున్నారు, మంచి సేవా దృక్పథంతో వీరు కూడా వ్యవసాయం అది చేసి పిల్లల్ని అది చదివిస్తారు. నేను ఎంఎస్ఎన్ చారిటీస్లో డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యాను. నా పేరు గాంధీ. వీరు దేశ సేవకులు. దీంట్లో నావీలో పనిచేసి, నావీ కెప్టెన్ కదా, నావీలో చీఫ్ ఇంజనీర్ చేశారు. నావీ అంటే తెలుసు కదా, మన దేశాన్ని రక్షించేవాళ్ళు. వారు రెడ్ క్రాస్, మీరు వినే ఉంటారు, మీ దగ్గరకు వచ్చే ఉంటారు. వారి పేరు శివకుమార్ గారు. రెడ్ క్రాస్కి సేవ చేస్తూ